ముందుగా ఎక్కడ ఈ ప్రజలను అవమానించారు అంటే ఆలయ విధానంలోకి వెళ్తే అక్కడ చీచి అన్న వ్యక్తులు, మీరు రాకూడదు అన్న వ్యక్తులు, అదే విధానంలో రకరకాలుగా సమస్యలపైన అన్ని విధాలుగా వివక్ష విధానాలతో మాట్లాడిన వ్యక్తులు. నేటి కాల ఆధునిక పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ ఈ ఎస్సీ సామాజిక వర్గాలలో ఈ ఎస్టీ సామాజిక వర్గాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు రకరకాలుగా ఈ మధ్య కాలంలో ఈ ఆధునిక కాలంలో వాళ్ళకు చాలా వరకు కులానికంటే మతంతో చాలా వరకు ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మత ప్రచారం ఏదైనా కానీ క్రైస్తవ విధానంలో ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు క్రైస్తవ మతస్థులే, ఎక్కువ దేశాలు క్రిస్టియన్స్ పరంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.